విద్యా దీవెన 9,44,665 మంది లబ్ధిదారులకు చెల్లించాల్సిన 708.7 కోట్ల రూపాయల బకాయిలు, వైఎస్ఆర్ చేయూత ద్వారా 26,98,931 మంది 45 నుండి 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు చెల్లించాల్సిన 5,065 కోట్ల రూపాయల బకాయిలు, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 78,94,169 మంది డ్వాక్రా సంఘాల మహిళలకు చెల్లించాల్సిన 1,839 కోట్ల రూపాయల బకాయిలు, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 11,59,126 మంది రైతులకు చెల్లించాల్సిన 1,294.6 కోట్ల రూపాయల బకాయిలు, ఈబీసీ నేస్తం ద్వారా 4,19,583 మంది 45 నుండి 60 ఏళ్ల అగ్రవర్ణాల అక్కచెల్లెమ్మలకు చెల్లించాల్సిన 629 కోట్ల రూపాయల బకాయిలు, ఇలా పేదలకు అందే పథకాలను అడ్డుకుని మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు చంద్రబాబు. ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్ కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు.